తాతయ్య గారు లేరు. ఇలా వచ్చి నువ్వు కూడా కూర్చో. ఉండరా చింతలు ఎప్పుడు పొలం నుంచి వచ్చాను మన రుణం ఇది మన రుణం అంతే. మనం మన అందరికి కలిసి వెళ్ళివ్వడం కాదు. మన రుణాల బంధం దేవుడు మిమ్మల్ని దగ్గరెట్టి ఇలాగ ఈ స్థలాల్లో కూకోబుద్దా ఏం పర్లేదు. మార్తమ్మ మన పేరు పుష్పమ్మ నేను మీ ఇద్దరం 2003 అంటే 21 సంవత్సరం. అవునండి. మన బూరుగుపూడి యేసుదాస్ గారు ఆ మహానుభావుడు మన కొత్త మనగారిలో సేవ ప్రారంభించిన కాడి నుంచి మీరు నేను శాంతివర్ధనం మన అందరూ కుటుంబంగా ఉండేవాళ్ళం. మన ఎవరైనా పేరు ఏం పేరు పృథ్వీ పాల్ గారు, మన అందరం అబ్రహాం గారు, మన అందరం కలిసి అక్కడ యేసుదానం గారు యేసుదాస్ గారి పరిచయం ప్రోత్సహించి ఆ సంఘాల్లో ఆన్లైన్ ప్రార్థన చేసుకుని మీ ఎంతో చేసేవాడు. వీళ్ళిద్దరు కలిసి నడిచానికి వచ్చేసేవారు రాత్రులు. ఆ టైంలో మళ్ళీ అట్టించి కొంచెం అలాగే కారు మీద తీసుకొచ్చి నేను మార్తమ్మ గారు పుష్పమ్మ మీ అందరం కలిసి బండి మీద బండి మీద వేయబెట్టి అమ్మ మరి మీ అందరం కలిసి ఎంతో పరిచయం చేసాం. ఈరోజు మరి ఆయన ఎప్పుడు చనిపోయారు? ఏం పేరు? ఆయన పేరు మామూలు వెంకటరాజు అనేవారు కానీ క్రైస్తవ పేరు విక్టర్ గారు అండి. విక్టర్ గారు ఇంటి పేరు అన్నారా? చెరుకూరి విక్టర్ గారు. మరి ఇద్దరు కలిసి మరి ఇంచుమించుగా 50 సంవత్సరాల సహజనం చేశారు. 50 సంవత్సరాలు ఉంటుందా? 80 సంవత్సరాలట. ఆయనకి 81 మా అన్నయ్య చెప్పాడు. 81 సంవత్సరం ఎవరికి? విక్టర్ గారికి. ఇప్పుడు 68 అంటే 70 దగ్గరలో ఉంది మహాత్మ కూడా. మరి సమయంలో తల్లి మన వాదర్తకు వచ్చాం. దేవుడు చెప్పు ఆయన సాక్ష్యం చెప్పు. ఆయన ఎలా చనిపోయారు అని అడుగుతున్నారు. ఆయన ఎలా చనిపోయారు అంటవేది బావా. ఇంకో ఆయన గారికి నేను ఇంత బొమ్మ ఎట్టేసుకుని ఇది ఇంత కాపీ ఇచ్చేసుకొని ఆయన చుట్ట కాల్చుకొని గిట్ట కాల్చుకొని యావంటే చేసుకొని కానీ ఇంకో ఇది ఈ టైం కప్పుడే టీ ఇచ్చేస్తాను. ఇది ఈ టైం కప్పుడు ఇచ్చేస్తాను. ఎంత టీ అని ఈ టీ తాగేసి చుట్టూ ఎత్తో పట్టుకుని నెమ్మదిగా కొత్త హాస్పిటల్ కాడికి వెళ్తాడు. కొత్త హాస్పిటల్ అక్కడ కసుపు ఊపుకుంటాడు. మళ్ళీ మంచి చెడ్డ చెప్పుకుంటాడు. వస్తాడు ఏదో టైంకి. అయితే ఆ వేళ పెద్ద పండుగ ఆయన మరి వచ్చాడు. పొద్దుబొమ్మ తిన్నాడు. చక్కగాను చుట్టగాల్చుకున్నాడు. పడుకున్నాడు. చక్కగా నిద్రపోయాడు. నేను ఎప్పుడు కూడా 3 గంటలకు లెగిసిపోతాను. నేను ప్రార్థనకి తెల్లారి గట్ల లెగిసిపోయాను. అది అక్కడ అలాగే నా మంచం ఇది. నేను ప్రార్థన చేసుకుని నా ప్రార్థన అంతా ముగించుకుని మళ్ళా కానీ పడుకుంటే బాగోదు బాబా అని నా ప్రార్థన అంతా నేను ముగించుకుని అక్కడికే కూకున్నాను. అమ్మాయి గారి లాగా మంచం మీద కూకుని ఉన్నాను. ప్రార్థన చేసేసుకుని కాకులు మాటినాయి. లెగిసిపోయాను. చీపురు ఇచ్చుకున్నాను. నా పని నేను చక్క పెట్టుకున్నాను. పాలు తెచ్చేసుకుని ఈయన గారు లెగిసాడు. ముందుకుంటా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆ పని చేసుకుని వెనక్కి వచ్చాడు. అది ఆ పేట అట్టిపోయాడు. మొక్కం కొడుక్కున్న వెంటనే నేను పాలు తెచ్చేసుకున్నాను గురించి కర్రీ పెట్టేశాడు. కాఫీ తాగేశాడు. ఇది ఇంత టిఫిన్ తిన్నాడు. ఇంత మళ్ళీ ఒక ఇడ్లీ తిన్నాడు. మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళాడు. అయ్యా బాత్రూంలోకి వెళ్ళి చుట్టూకి వెళ్ళాడు. అది చుట్టక అగ్గంటిస్తలేదు. ఆ బాత్రూమ్ కాడ అలా జారబడిపోయి ప్రాణం వెళ్ళిపోయిందని నాకేం తెలుసు. బాత్రూమ్ కాడికి వెళ్ళాడు కదా ఇంక కరాటా లేదని ఎలా చూస్తున్నాను. ఇలా చూస్తున్నాను. తలుపు కాడికి వెళ్ళి కాళ్ళు ఎలాగున్నాయి. మరి కాళ్ళు ఎలాగుంటేనే ఇదైతే బాత్రూంలోకి వెళ్ళి కాళ్ళు చెప్పుకున్నాడు ఏంటని తలుపు గుడికెళ్తాడు. పడిపోయాడు బావా. అంటే పడిపోయి ముసలిరా నువ్వు ఊపేస్తున్నాను. జబ్బలు పట్టుకుని ఊపేస్తుంటే మాట్లాడతలేదు. మాట్లాడకపోతే నేనంటున్నాను
అమ్మా బాత్రూంలో మాయ జారబడిపోయాడమ్మా మా ఇంటికి ఎదురుకున్నదని రామ్మా రా తీసుకొద్దామన్నారు. వచ్చేసింది ఆ పిల్ల. అమ్మా పాస్టర్ ఆయనకి ఫోన్ చేసేమో డాక్టర్ గారికి ఆ బీపీ మిషన్ గట్టా తగిలిచ్చేస్తాడు అంటున్నాను. బీపీ మిషన్ గట్టా తగిలిచ్చేస్తాడు అట్లనే ఆ పిల్ల తగిలిచ్చేస్తాడు. ఫోన్ చేస్తున్నాను ఉండను ఉండని. మరి మేము ఆడవాళ్ళు లెగదీయలేము కదా అని ఇద్దరు మగోళ్ళు లేకెత్తే ఇద్దరు లెగ తీసుకొచ్చారు. ఆ కుర్రోడు అన్నాడు మాకు దగ్గర కుర్రోడు బాప్ప గుమ్మాలోకి ఎయ్యమో మా ఆయన్ని మంచం బయటికి దింపేయి అన్నాడు. ఏ బావా అన్నాడు. గాలి తగులుతుంది బాగా అన్నాడు. గాలి తగులుతుంది అంటే గాలి అనుకుంటున్నాను. ప్రాణం పోయిందంటే లేదు గాలి తగులుతుంది అంటే గాలి తగులుతుంది కాదు బాప్ప గాలి తగులుతుంది గుమ్మలో ఎన్నిక అన్నాడు. అది తెలిసా ప్రాణం పోయింది అదే తగులుతుంది అన్నాడు. అమ్మాయి గారు పర్లేదమ్మా చవద్దు చేస్తానా ప్రాణం గాలి తగులుతుంది అని అన్నాడు. అని బావా గాలి తగులుతుంది అని అన్నాడు. నేనేమో డాక్టర్ గారు అని అంటున్నాను. చేద్దాం అని అంటున్నారు వాళ్ళు అని. వాళ్ళు అమ్మా నీ సెల్ ఫోన్ ఎలగిచ్చి నీ దగ్గరున్న నీ ఓళ్ళకి మేము కబుర్లు తీసుకోవాలా. ఎందుకంటే ఈ మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళినా వాళ్ళైతే బాగా తీసుకెళ్తారు అంటున్నారు. అది తీసుకెళ్తారంటే నిజమే బాగానే తీసుకెళ్తారు. అప్పటికి ఒకవేళ బాగా తీసుకెళ్తారు కన్నాను ఆ ముక్కు కాడ చెయ్యట్టినా చెవులు కాడ చెయ్యట్టినా గాలి ఆడుతుంది. చిక్కగా ఉన్నాడు నిద్రపోయిన మనిషిలాగా చిక్కగా ఉన్నాడు. అయ్యి బాబు మా తక్కువ ఆయన ఎంత మంచి షోవ అంటున్నారు. దర్బడికి మళ్ళీ ఎంత మంచి షోవ అంటారు. అది ఎంత మంచి షోవ అన్నాను. అప్పుడు ఒకసారి చూడు అనుకుంటున్నాను. అప్పుడు దాకా నీకు తెల్లలేదు. అప్పుడు దాకా నాకు తెలుసు బాబా. నేను అలాగే చేశాను మా అమ్మని. గడ్డి మీద దొంగడెత్తాను కానీ మా అమ్మ చచ్చిపోయిందని తెలుస్తలేదు. వెళ్ళింది చనిపోయాడు బాబు అని. నేనేమంటున్నానంటే నన్ను ఎవరిని దేవుని కాదు బాబాయ్, నన్ను చిన్న వయసులో చేసుకున్నాను నేను పెళ్ళి. ఇంకా నన్ను నా భర్తని మరణం ఏడు చేసేసింది, నన్ను ఒంటరిగా చేసేసిందని అంటున్నాను. అక్కడ ఏడుస్తాను. నన్ను ఒంటరిగా చేసేసింది, నన్ను ఒక్కదాన్ని చేసేసిందని ఏడ్చాను అక్కడ. ఇంకా అతడుకు అందరూ ఒక్కొక్కరు వచ్చేసి బాబా ఎప్పుడైనా నీ జీవితంలో ఎప్పుడైనా నేను బాధ పెట్టిన రోజులు ఏమన్నాయా? ఆయన బాధ పెట్టిన రోజులు అంటే శరీరక విషయంలో సంసార విషయంలో కాదు. నేను దేవుడికి మొక్కుకున్నానని మంచి బాధలు ఇచ్చాడు నాన్నగారు. చాలా బాధ పెట్టాడు. ఇంకా అలాంటి బాధలు కాపురం పోవాలన్నమాట. ఎవరితోనూ చెప్పలేదు. ఎవరితోనూ నాకు ముగ్గురు అన్నీళ్ళు ఎవరితోనూ చెప్పలేదు. నేను వస్తువులు గట్ట ఎత్తుకోనని పూలు గట్ట ఎత్తుకోనని మొగ్గులు లేని దాంట్లో మొక్కుకుంటావా? అలాంటి మొక్కులు మొక్కుకుంటారా ఎవరన్నా? నువ్వే మొగ్గుడు కన్నా వెళ్తానని మొక్కుకోలేదు అన్నాడు. ఎంత మాట అది. అప్పుడు నేనన్నాను మొగ్గులకి వెళ్తారని మొక్కుకోరు ఎవరోనో. దేవుని బట్టి ఓర్చుకున్నావు. మొగ్గులకి వెళ్తారని ఎవరు అలాంటి మొక్కులు మొక్కుకోరు. నా బాధ కొద్దిగా నేను దేవుడికి మొక్కుకున్నాను. నా బాధనే దేవుడికి వినియోగం చేశాడు. అంత గురించి నేను బాగా నీకు నచ్చకపోతే నన్ను తీసుకెళ్ళి మా అమ్మగారింటిగా బాగా అప్పచెప్పేయమన్నా. మొత్తమే చివరికి ప్రభువులోకి వచ్చాడు. నాకు పెళ్ళి అవ్వకుండా బాప్తీసం తీసుకున్నాడు ఆయన. కానీ బాప్తీసం తీసుకున్న గుడికి వచ్చేవాడు కాదు. నామకార్థంగా పైగా చిలకరిచ్చి బాప్తీసం. అయ్యి లోదర్ మిషన్లోనూ చిలకరిచ్చి నీళ్ళు నెత్తి మీద దోసి అలాంటి బాప్తీసం బాగా ఓదార్చిన పాట ఏ పాట? నేను బాగా నీ జీవితంలో ఓదార్చిన పాట ఏ పాట?
దేవుడి పాట. నా జీవితంలో ఓదార్చిన పాట ఎప్పుడో మీ నాన్న నన్ను బంధించినప్పుడు. అది ఏ పాట? అంతేగాని రోగాలు గీగాలు గట్ట రోగం వచ్చినా నేను బాధపడలేదు అసలు. అది ఏమని ఏ పాట? అది ఏ పాట? ఏ పాట? పాడు. ఓ పాటేమో నన్ను ఓదార్చి పాట. ఓ పాటేమో ఇది. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. అప్పటికి సువాని పరిచర్య ఓ మంచి మధురం కింద ఉండి పాటలు ఒకట ఉందా. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నాదేన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసన్నా. నా పాపము బాప నరరూపి అయినావు, నా శాపము బాపి నలిగి వ్రేలాడితివే. నాకు సాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే. నాకు సాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, అందుకో నన్నెంతగా నీవు నేను ఇలా పాడుతున్నాను. అప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చేసి నా కళ్ళ నీళ్ళు వచ్చేసి. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా జీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. మార్తమ్మ గృహాన్ని నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నాకు చాలినదే నాకు సాలిన దేవుడవు నీవు, ఆ స్థానములో నీవే. ఏమి అద్భుతమేమి సంకల్పం, నీకేమి చెల్లింపు. ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా. అందుకో నా జీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. అయితే విషయం ఏంటంటే మొన్న డిసెంబర్ నెలలో పోడా క్రిస్మస్కి వచ్చినప్పుడు మనకి